అబ్యూసివ్ కాంటెంట్ పెట్టడం ఇట్లాంటివి తరచుగా జరుగుతూ ఉన్నాయి. వాటిపైన ఆల్రెడీ ఎక్కడైతే ఓన్లీ డిఫమేటరీ కాంటెంట్ క్లియర్గా చెప్తున్నాం, డిఫమేషన్ ఫైట్ చేసుకోండి. ఎక్కడైతే అబ్యూసివ్ కాంటెంట్ ఉంది, ఉమెన్కి రిలేటెడ్ కానీ ఇంకేదన్నా దానివల్ల జరిగే పరిణామాలు అంటే నాన్ ఆర్డర్ పరంగా పరిణామాలు జరుగుతాయి, దానివల్ల ఏదైనా రైట్ జరగవచ్చు, దానివల్ల ఇంకేదైనా ఎమోషన్స్ వల్ల క్రైమ్ జరిగే అవకాశం లేనప్పుడు మేము దాని కాంగ్నిజన్ తీసుకుంటున్నాం. మనకు సెక్షన్స్ ఉన్నాయి తీసుకోవడానికి. ఇంతకుముందు 153A ఉండే 505 ఉండే కొత్త సెక్షన్స్ ప్రకారం మేము వాటి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. సంబంధించి అసలు దానికి సంబంధించి నిబంధనలు ఏంటి అనేది కొంచెం చెప్పగలరా? మళ్ళీ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా మాధ్యమాలలో ఏవైతే ప్రచారాలు జరుగుతున్నాయో అవాస్తవాలు అవాకులు చవాకులు చాలా జరుగుతున్నాయి సార్. అటువంటి వాటిలో మీరు ఎఫ్ఐఆర్ చేయాలని అనుకుంటే మేము మిమ్మల్ని సంప్రదించాలని అనుకుంటే కనుక అది ఎఫ్ఐఆర్ మీకు అంటే మీకు సంబంధించిన నిబంధనలు ఏముంటాయి? అది సైబర్ క్రైమ్కి కాకుండా సైబర్ క్రైమ్కి సంబంధం లేకుండా మీరేం చేయగలుగుతారు? మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు బాంబేకి వెళ్ళారు, బాంబేలో మీరు ఉన్నారు, ఇక్కడ ఏదో నేరం జరిగింది, మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా ఈమెయిల్ ద్వారా మీరు ఎఫ్ఐఆర్ చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్ టౌన్లో ఒక వ్యక్తి మిస్ అయ్యాడు, ఇక్కడ కనిపించాడు, ఇక్కడ చెల్లాడు, హైదరాబాద్ వెళ్ళినట్టు ప్రూఫ్ ఉంది, హైదరాబాద్లో కంప్లైంట్ ఇవ్వాలి. కానీ మీకు టైం లేకపోతే మీరు టౌన్ 1 పోలీస్ స్టేషన్ కొంచెం కంప్లైంట్ ఇచ్చిన 0 ఎఫ్ఐఆర్ కింద రిజిస్టర్ చేసి కన్సల్ట్ అక్కడ పోలీస్ స్టేషన్ చిక్కడపల్లి కానీ చిలకలలో కానీ ఆ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. తీసుకునే నేరాలు ఏమైతే ఉంటాయో ఆ నేరాలను మేము ఇమీడియట్గా 0 ఎఫ్ఐఆర్ కింద నమోదు చేసి మేము కన్సల్ట్ ఆఫీసర్స్కి ఇమీడియట్గా ఇంటిమేట్ చేస్తాం. కొంతమంది డాక్టర్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, వీళ్ళపైన డాక్టర్స్ దగ్గరికి ఎవరైనా అక్కడ ఏదైనా అన్యాయం జరిగినా, ఏదైనా హాస్పిటల్లో ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా ఎవరైనా వాళ్ళపైన దాడులు చేసి కనుక వాళ్ళని క్వశ్చన్ చేసినా వాళ్ళని పట్టుకున్నా కూడా కేసులు పెట్టారు. అట్లాంటివి కూడా జర్నలిస్టుల పైన కూడా ఎవరైనా సంఘటన మేమేదైనా చిత్రీకరించడానికి వెళ్ళినప్పుడు కానీ, బయట ఎవరైనా మా పైన దురుసుగా మాట్లాడినప్పుడు కానీ, మా పైన చేసుకున్నప్పుడు కానీ ఇట్లాంటి ఏమైనా కొత్త సెక్షన్లో ఇట్లాంటి వాటికి ఏమన్నా ఉందా? మరి ఇప్పుడు పెద్ద సెక్షన్లకి సెక్షన్లకి ఏమైనా మార్పు జరిగిందా? జర్నలిస్టుల పైన ఏమైనా ఇట్లాంటివి జరిగితే కూడా మాకేమైనా సంరక్షణ ఇచ్చే విధంగా ఏమైనా ఉన్నాయి? ఒకటే ఆఫీసర్స్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ మాత్రమే, గవర్నమెంట్ ఆఫీసర్స్ డ్యూటీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎనీ అసాల్ట్ కానీ హర్ట్ కానీ జరిగితేనే ఇచ్చారు తప్ప మిగతా ఎనీ పీపీకి సపరేట్గా డాక్టర్స్ అని చెప్పి జర్నలిస్ట్ అని చెప్పి ఇవ్వలేదు. అయితే డాక్టర్స్కి మాత్రం ఒక స్పెషల్ యాక్ట్ తీసుకొచ్చుకుంటారు. యాక్ట్ ప్రకారం ఏంటంటే హాస్పిటల్లో డాక్టర్స్ ఉండడం కానీ, హాస్పిటల్లో ఎక్విప్మెంట్ ధ్వంసం చేయడం కానీ ఉంటే దానికి సపరేట్గా మనము ఒక లా ఉంది కాబట్టి దానిపైన జర్నలిస్టులకి అట్లాంటి స్పెషల్ యాక్ట్ అంటూ ఏం లేదు. చూడాలి అక్కడైతే చాలా మంది గవర్నమెంట్కి రిప్రజెంట్ కూడా చేశారు. ఒక వృత్తిలో ఉన్నప్పుడు ప్రెషర్స్ ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, భయపెట్టడం ఉంటుంది, బెదిరించడం ఉంటుంది. ఆ ప్రొటెక్షన్ కావాలి, సపరేట్గా ప్రొటెక్షన్ కావాలి అనేది అడగడం జరిగింది. జర్నలిస్ట్ అసోసియేషన్స్ అడగడం జరిగింది, చాలాసార్లు రిప్రజెంట్ చేయడం కూడా జరిగింది గవర్నమెంట్. కానీ ఇప్పటివరకు అయితే ఇటువంటి లా ఎన్ఫోర్స్ కాలేదు. ఇప్పుడు బిఎన్ఎస్లో ఉన్న చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటాం. జ్ఞానం కూడా లేదా అని చాలా మంది రాజ్యాంగం కంటే ముందు ఉన్న చట్టాలన్నీ కూడా మనం ఒక అమెండ్మెంట్ చేసుకున్నాము. ఈ రాజ్యాంగం కంటే ముందున్న చట్టాలన్నీ కూడా రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనకు ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి. కానీ ఏవైతే చట్టాలు రాజ్యాంగానికి మనం అమెండ్మెంట్ చేసుకున్న రాజ్యాంగానికి లోబడి లేవో ఆ చట్టాలు మాత్రం మనకు అందుబాటులో కావు, మనము ఇంప్లిమెంట్ చేసుకున్నట్లేదు. అదొక కండిషన్. మరి చట్టాల మీద ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది అంటే, ఒకటి భారతీయత లేదు చట్టాలలో, బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న చట్టాలు. దాంట్లో కొన్ని చాలా వర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్వీన్ అని మెన్షన్ చేయబడుతుంది, గ్రిగేరియన్ క్యాలెండర్ అని మెన్షన్ చేయబడుతుంది. తర్వాత కొన్ని అన్రిలేటెడ్ పదాలు మన దగ్గర ఉంది. సపోజ్ లూనటిక్
లేకపోతే ఈడియట్, లేకపోతే ఇన్సేన్ అనే పదాలు కొంచెం అఫెన్సివ్ అనిపిస్తాయి మేడం. దాన్ని ఏం చేస్తున్నాం, పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ అంటే వస్తున్నాం. కొన్ని ఇట్లాంటి పదాలకి మనము అంటే బ్రిటిష్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన చట్టాలలో ఇట్లాంటి పదాలు ఉన్నాయి, అవన్నీ మనకు సంబంధం లేదు, మనకు అవసరం లేదని చెప్పి చాలా కొన్ని అఫెన్సివ్ అని కొన్ని వర్డ్స్ ఏమో మనకు సంబంధం లేని వర్డ్స్ ఉన్నాయని అట్లాంటివి రాసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్త చట్టాలలో అప్పుడు 1861లో 19th సెంచరీస్లో ఈ టెక్నాలజీ మనకు కొంత పెరగలేదు. పెట్టుకుంటూ ముందుకు సాగాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ తెలుసు ఇంటాయి మన ఎయిమ్ ఏంటి అంటే ఈ సైడ్ నుంచి మీరు కూడా రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ నిర్మించారు, మా సైడ్ నుంచి మా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేటట్టు కంటిన్యూగా మెసేజ్ పంపిణీ చేసుకుంటూ మన నిజామాబాద్లో ఇంటికి పోలీసుకి వచ్చే సంబంధాలు ఇంకా ముందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఎవరి పిల్లల ఎవరైతే విక్టిమ్స్ ఆఫ్ సెక్చువల్ అఫెన్స్ ఉంటారో, సెక్చువల్ అఫెన్స్ అబ్బాయిల మధ్య చాలా వాళ్ళ పేర్లు రాకూడదు, మెన్షన్ చేయకూడదు. వాళ్ళ పేర్లు తెలుసుకునే విధంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మెన్షన్ చేసినా అది క్రైమ్ అవుతుంది. అది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అట్లానే మైనర్స్ చిన్నపిల్లల పేర్లు, వయస్సు కానీ వాళ్ళ ఊరు వాళ్ళ గురించి తెలుసుకునే విధంగా వాళ్ళ పేరెంట్స్ కానీ ఎక్కడ మనం బెదిరించకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నూతన చట్టాల అవగాహన అక్కడ నా గురించి చెప్పినప్పుడు చెప్పారు ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు కొత్త చట్టం డిఎన్ఎస్ అంటారు, డిఎన్ఎస్ఎస్ అంటారు, డిఎస్సీ అంటారు. అంటే ఏంటి? హిందూ చట్టం పేరు మార్చాల్సి వచ్చింది. ఎప్పుడు ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని కలోనియల్ అంటే మన బ్రిటిష్ పరిపాలన టైంలో వాటి నుంచి మార్చి మన భారతీయతని బయటకు వచ్చేటట్టు భారతీయత మన గొప్ప అన్నిటికీ పేరు మార్చారు. బిఎస్సీ అన్నారు, బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే మనం బిఎన్ఎస్ అంటాం, న్యాయ సంహిత అన్నట్టు. ఇంతకుముందు మళ్ళీ వీడియో చూస్తున్నాం, పాత వీడియో చేస్తాం. అమ్మాయి పేరు చెప్పు, అమ్మాయి పేరు ఏంటి, అమ్మాయిని కూడా తీయడం, వీడియో తీయడం, ఇవన్నీ క్రైమ్. మీరు తెలిసి చేసినా కొత్త చట్టాలను తెలియకుండా చేసినా ఇది కానీ చేస్తే కొత్త చట్టాల ప్రకారం కంపల్సరీ మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. అందుకోసం ఎంత పెట్టుకునేది ఎందుకంటే చాలా మంది అవగాహన లేక చేస్తుంటారు. కానీ ఒక జూనియర్ ఉన్నాడు, 17 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఒక అఫెన్స్ చేశాడు. మనం ఇట్లా చేస్తున్నాడు అఫెన్స్, మనం జాగ్రత్తగా ఉండాలని తెలుసు, అతను వీడియో పెట్టేస్తాం. వాళ్ళ మొహాలు ఎట్టి పరిస్థితుల్లో కనపడకూడదు, అతని వయస్సు చెప్పకూడదు, అతని పేరు చెప్పకూడదు. ఇది ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ఒకసారి వీడియోలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రైవసీ గైడ్లైన్స్ తిరుగుతూ ఉన్నాయి, ఐటీ యాక్ట్ గైడ్లైన్స్ తిరుగుతూ ఉన్నాయి. వీటిలో వాట్సాప్ గైడ్లైన్స్ తిరుగుతూ ఉంటాయి, వాట్సాప్ నడుస్తూ ఉంటాయి.
ఇన్ఫార్మ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. కేసులో కూడా కన్ఫార్మ్ చేసుకోకుండా ప్రిపరేషన్ చేయడం కాదు. బాధ్యత గల పౌరులుగా అట్లానే ఒక బాధ్యత గల రిపోర్టర్స్ విలేకరులు మీ యొక్క బాధ్యత ఏమైనా నిజమా కాదా అసలు అవునా లేదా అని తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఒక ఆబ్జెక్షన్ కోర్టు ఉంటే ట్రైల్ నడుస్తాం, కోర్టులోకి ఏం నడుస్తాం, కోర్టులో లీగల్ ఆబ్జెక్షన్ అడగాలి, లేదు బయట తెలుసుకోవాలని బాధ్యత పెట్టాలి. రెండవది, మీరు విలేకరులు మీ యొక్క బాధ్యత తెలుసుకోవడం, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ యొక్క ఆ బాధ్యత ద్వారా మీరు జనాలకి అందరికీస్తూ ఉంటారు. అంటే వాళ్ళని అభిప్రాయం అంటే ప్రొటెక్షన్ యాక్ట్ లేదనేది జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ లేదు, కానీ అడగాల్సిన మమ్మల్ని కాదు, యాక్ట్ గురించి కానీ అడగాల్సిన పరిస్థితి లేదు, కానీ అదొక ప్లాట్ఫామ్ కానీ లేదు. పోలీస్ ఆఫీసర్ వల్ల ఇంప్లిమెంట్ చేయాలి. చట్టం తయారు చేసే అధికారం శాసనసభకు ఉంటుంది. దాని గురించి దాని డిఫరెంట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం చాలా వరకు ఏదో చాలా వరకు చెప్పేసి ఒక చిన్న రెస్పాండ్ టైప్ చేయాలని చేసి వాట్సాప్లో స్పీకర్ పడుతున్నానుకుంటే ఆటోమేటిక్గా టైప్ చేస్తారు. తర్వాత చాట్‌జీపీటీ వచ్చింది, చెప్తే వేరే రకాలుగా వచ్చింది. ఇవి ఎన్ని వచ్చినా మీడియా ఇంపార్టెన్స్ పోకుండా ఉండాలి అంటే, మన యొక్క ఒరిజినాలిటీ ఉండాలి అంటే కొన్ని చిన్న చిన్న స్టెప్స్ మనం తీసుకోవాలి. లైక్ మాట్లాడుతూ వీడియో తీసాం, ఏదైనా ఇష్యూ వచ్చింది, వచ్చిన తర్వాత వీడియో తీసుకున్నాం, కన్ఫర్మేషన్ తీసుకోవాలి. తర్వాత ఆ వీడియోని అనలైజ్, ఏదైనా ఇష్యూ వస్తే అనలైజ్ చేయాలి. ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో అనలైజ్ చేసి మిగతా వాళ్ళ దగ్గర నుంచి డిపార్ట్మెంట్ ఎన్ని ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర నుంచి తర్వాత లోకల్లో ఏం జరుగుతుంది వాళ్ళ దగ్గర నుంచి మనం వెళ్ళి ఎంక్వైరీ చేసి దాని గురించి పెట్టినట్టు దాని ప్రధానంగా చేయాలి. ఇట్లా చేస్తేనే రాబోయే కాలంలో ఇంకా బాగా అభివృద్ధి లేదంటే భద్రత చేయాలి దాంట్లో. అయితే మీకు అందరికీ చట్టాల గురించి అవగాహన చేసి ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ అన్నది ఏమంటారు, 420 420 కేసు పెట్టామంటారు. ఇప్పుడు 420 ఎల్పీసీలో ఉంటుంది. ఇప్పుడు టీడీపీలో పెట్టే కాదు, మీరు 420 సెక్టర్గా పెట్టారంటే 420 పిఎన్ఎస్లో వేరే సెక్షన్ ఉంటుంది, టీడీ కాదు. అసలు ఏ సెక్షన్ లేదంటే అవగాహన కావాలి. రెండోది, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం లేని విషయాలు కూడా చూపిస్తుంది. ట్రంప్ మోదీ ఏం మాట్లాడాలని చెప్పారు సార్, తెలియకుండా డీప్ ఫేక్ టెక్నాలజీ అంటారు. వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకుని ఇటువంటి వార్త ప్రచురణ చేయాలన్నా, ఎటువంటి వార్త ప్రచారం చేసే ముందు కన్సర్న్ లోకల్ ఆఫీసర్స్కి, జ్యుడిషియల్ ఆఫీసర్స్ లేదా లీగల్ ఆఫీసర్స్గా మమ్మల్ని ఆ యొక్క ఒపీనియన్ తీసుకోవడం మీకు మీద ఇంకా ఎక్కువ బాధ్యత. ఒక విషయం చెప్తున్నా, జర్నలిస్ట్కి 2 పదాలు ఉంటాయి ఇంగ్లీష్లో. ఒకటి రిపోర్టర్ జర్నలిస్ట్. రిపోర్టర్ అంటే ఏదైతే పంపించేవాడు, ఏ తప్పకుండా పంపించేవాడు, నిజంగా వెరిఫై చేయడం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. మీరు రిపోర్టర్గా వెళ్ళిపోకండి, జర్నలిస్ట్గా ఎదగండి. ఏం జరుగుతూ ఉంది, ఏ విషయం ఏంటి, ఎందుకు వస్తూ ఉంది, కానీ అసలు ఏంటి, అసలు ఏమి ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాలి. కొత్త చట్టాలు ఏవైతే ఉంటాయో అవన్నింటిలో కూడా ముస్లిం అనేది విజిట్ అనేది మ్యాండేటరీ ప్రొవిజన్ పెట్టారు. అంటే 7 సంవత్సరాల కంటే ఎక్కువ సాక్ష్యాలు సేకరించడానికి మనకి సపరేట్గా టీమ్స్ ఉంటాయి కదా, అవి అక్కడ పోయి సాక్ష్యాలు సేకరిస్తాయి. ఆ సేకరించిన సాక్ష్యాలని నేరస్థానానికి, నేరస్తుడికి, బాధితుడికి కనెక్ట్ చేయడానికి అవసరమైన వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. ఆ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్స్ బట్టి మనం కేసుని దాన్ని కనెక్ట్ చేస్తాం, కొలాబరేట్ ఎట్లా చేయొచ్చు అనేది పోరాటం చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఇంకా స్ట్రెంగ్ అయింది. ఒకప్పుడు ఏంటంటే మ్యాండేటరీ లేకపోతే, మ్యాండేటరీ అయింది కాబట్టి మనం ఇంకా స్ట్రాంగ్గా మనం ప్రోగ్రెస్ చేయగలం. పాత
జైలు శిక్షలు ఉంటాయి. మనం రిపీటెడ్గా చేస్తున్నప్పుడు మనం మెజిస్ట్రేట్ని రిక్వెస్ట్ చేస్తాం. ఎన్నిసార్లు కూడా చెప్పిన తర్వాత కూడా ఈయన వైలేట్ చేస్తూ రిపీటెడ్గా చేస్తూ ఉన్నాడు కాబట్టి పనిష్మెంట్ ఎన్హాన్స్ చేయమని మనం రిక్వెస్ట్ చేసినప్పుడు మనకి ఇప్పుడు జైలు శిక్ష అని వేస్తున్నాం. మేము పెట్టే రిపోర్ట్లోనే అన్నీ రాస్తున్నాం. మీరు ఎప్పుడు ఇచ్చారు, ఎన్నిసార్లు మీరు ఎక్స్క్యూజ్ చేశారు, ఫైన్ చేశారు, బట్ ఎన్నిసార్లు అయితే అప్లై చేశాడని చెప్పేసి మనం మెన్షన్ చేసినప్పుడు ఇప్పుడు జైలు శిక్ష అనేది ఉంది. చిన్న చిన్న నేరాల్లో 8 రోజులు జైలు శిక్ష విధించవచ్చు మెజిస్ట్రేట్, మానికోట్ మెజిస్ట్రేట్. కాబట్టి మేము 8 రోజులు ఇవ్వాలని అడిగితే వాళ్ళు 2 రోజులు 3 రోజులు అనేది మనకి ఇప్పుడు ఇస్తున్నారు. అట్లనే డీడీ కేసెస్లో ఎక్కడైతే 200 MG పర్ డెసిలీటర్ ఉందో అక్కడ ఎక్కడైతే 200 ఉందో ఆ కేసెస్లో హెవీ 200 అనేది చాలా హెవీ. అతనికి నష్టం జరగవచ్చు, అతను డ్రైవ్ చేయడం వల్ల వేరే వాళ్ళ ప్రాణాలు తెలుసు, అతను ఆ రిస్క్ అతను తీసుకుంటున్నాడు. కాబట్టి దానికి జైలు శిక్ష తప్ప ఒక మార్గం లేదు. ఒక పర్సన్ బాధ్యత లేకుండా రోడ్డు మీదకి వచ్చేసి ఎవరికైనా కూడా ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేసి, కాబట్టి కొంత కఠినంగా శిక్షల గురించి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవన్నీ శిక్షలు ఉండవే, మేమేమి పెట్టిందే కాదు, ఆల్రెడీ చట్టంలో ఉండవే. ఏ చట్టం పెట్టాలి, ఏం పెట్టాలి? ఫైనాన్స్ అఫెన్స్లో ఫైనాన్స్ కానీ, చిట్టి వ్యాపారం కానీ, ఈ మళ్ళీ ఇంకా డిఫరెంట్ యాంగిల్స్లో ఫైనాన్స్ అఫెన్స్ జరుగుతున్నాయి. వాటిలో ఎట్లా పెట్టాలి, ఏం పెట్టాలి? మళ్ళీ ఆ ఫైనాన్స్ అఫెన్స్ చేసేవాళ్ళు పెద్ద స్థాయిలో ఉంటారు కాబట్టి వాటి పట్టు కావాలంటే మళ్ళీ వాళ్ళ హైకోర్టు అత్యున్నత న్యాయస్థానాలను ప్రొసీడ్ చేస్తారు. ఈ టిప్పులు పేమెంట్ పడాలని కొంచెం సెక్షన్స్ అన్నీ ఎక్కువ అవుతున్నట్టు. మళ్ళీ వన్ మోర్ వస్తుంది సార్, ఇప్పుడు డీకే బస్సు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారంగా కొద్ది రోజులు డిసైడెడ్ ఫండ్ ప్రకారంగా లెటర్స్ పెట్టారు. బ్లాక్ బోర్డు మీద వైట్ అక్షరాలతో బోర్డు పెట్టారు డిస్ప్లే మీద. దగ్గర అమెండ్మెంట్స్ ఒక 8 వరకే వచ్చింది సార్ నాకు ఉన్న అవగాహన ప్రకారం. ఇప్పుడు ఇక్కడ పిఎస్లో కూడా అది లేదు. పోలీసులకే బదిలీగా హక్కులో పెట్టి డిస్ప్లే పెట్టమని మీకు ఖచ్చితంగా ఉన్నది. ఇది ఎక్కడ కూడా డిస్ప్లేలో లేదు సార్. ఏ పిఎస్లో కూడా గతంలో ఉన్నాయి కూడా బోర్డు తీసేస్తారు. అంటే దాదాపు పోలీస్ స్టేషన్ల రెనోవేషన్లో కానీ దాంట్లో కానీ ఉన్న బోర్డు తీసేశారు. మళ్ళీ వాటిని పెట్టడానికి మర్చిపోయారు. అది పెడితే బాగుంటుందేమో అనేది గతంలో సిపి శాసనసభ్యుడు ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో ఒక వార్త రాసినప్పుడు కామారెడ్డిలో క్వశ్చన్ పేపర్ లీక్ అయితే డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ లీక్ కాదు, దాన్ని ఒక 4 క్వశ్చన్స్ ఒక పేపర్ మీద రాశారు. దాన్ని వార్త రూపంలో పెట్టి షేర్ చేసినందుకు 4 జర్నలిస్టుల మీద ఎఫ్ఐఆర్ చేశారు. అక్కడ వాడున్న ప్రతినిధులు ఎస్పీ గారిని కలిస్తే కొత్త చట్టం ప్రకారం మేము కేసులు పెట్టచ్చు. స్పష్టంగా సాకెట్ ఏంటంటే మీరు ఒక వార్త రాసి దాని పీరియడ్ ఆఫ్ టైం మిగతా మూమెంట్ చూసుకున్న తర్వాతనే మీరు షేర్ చేయాలి. అది ఎలాంటి విషయమైనా సరే అట్లా షేర్ చేసినప్పుడు అది పేపర్ అయినా, యూట్యూబ్ ఛానల్ అయినా, న్యూస్ టీవీ ఛానల్ అయినా కేసులు నమోదు చేస్తామని స్పష్టంగా చెప్పారు. అంటే దీని మీద ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది ఒక విషయం. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొంత ఆఫీసర్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాంట్లో మాకున్న సమాచారాన్ని మాకు తెలిసిన పద్ధతిలో మేము పబ్లిష్ చేస్తున్నాం. దీని మీద వచ్చిన కొత్త విధానాలు ఎట్లా ఉన్నాయి, మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద వివరణ ఇస్తే బాగుంటుంది అనేది విషయం. ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసే ముందు యాజ్ ఎ జర్నలిస్ట్గా ఇంతకుముందు ఆర్మోడ్ డిఎస్పీ గారు చెప్పారు, అది ఒక ఎమోషన్స్తో కూడుకున్నది, లక్షలాది మంది ఎమోషన్స్తో కూడుకున్న అయినప్పుడు కొంత నిబద్ధత అనేది ఇంపార్టెంట్, ఆలోచించి పెట్టడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఎగ్జామ్ రాసేది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, వాళ్ళ పిల్లలు పేరెంట్స్ ఎంతోమందికి ఒక ఎమోషనల్గా మీరు వాళ్ళకి కనెక్ట్ అయింది. ఆ ఇన్ఫర్మేషన్ తప్ప ఫాల్స్ అనేది తర్వాత అయితే, బట్ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళందరికీ కూడా రీచ్ అయిపోతుంది. దానివల్ల ఏమైపోతుంది, ఒక అడ్రస్ అనేది గవర్నమెంట్ మీద కానీ ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే వాళ్ళ మీద కూడా ఒక ఇంపాక్ట్ అనేది పడుతుంది. చెప్పడంలోనే ఆ ట్విస్ట్ క్లారిటీ చెప్పకపోవడం వల్ల జరగాల్సిన డ్యామేజ్ అంటే ఒక ఆఫీసర్ని ఆ డివిజన్ కానీ గవర్నమెంట్ కానీ లాట్ ఆఫ్ కాల్స్ రిసీవ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయిపోతుంది. అక్కడే చాలామంది పేరెంట్స్ కూడా ఈ మెంటల్ అబిలిటీ మీకు తెలుసు చిన్న చిన్న ఇష్యూలు చెప్పేటప్పుడు
కొంత క్లారిటీ అనేది మిస్ అయినప్పుడు